కేసీఆర్ హయాంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించినటువంటి స్మితా సబర్వాల్ ఇప్పుడు ఏదైతే ఆర్థిక శాఖలో వేయడం జరిగింది. ఆవిడ చాలా సిన్సియర్ ఆఫీసరు, అవినీతి అనేటువంటి దగ్గరికి రానియదు, ప్రభుత్వం అనేటువంటి కమిట్మెంట్తో పనిచేసేటటువంటి అధికారినే. అమరపాలి అయినా స్మితా సబర్వాల్ అయినా వీళ్ళందరూ కూడా సొసైటీ పట్ల కన్సర్న్ ఉన్నోళ్ళు. ఆవిడ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సంపద అంటే ఆదాయం పెంచుకునే మార్గాలు చెప్తే ₹1,00,000 ఇస్తాము అని చెప్పేసి. నాకు ₹1,00,000 అయితే వద్దు, కానీ ఒక మంచి జరగతే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. ఒకటి, హైదరాబాద్లో విపరీతంగా సోలార్ వెహికల్స్ను దాన్ని ఏమంటారు, పవర్ వెహికల్స్ వాడుతున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్. అక్కడ ఈవీ పాయింట్స్ లేవు. ప్రభుత్వం తరపునే పెట్టండి ఎలక్ట్రిక్ పాయింట్స్, బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. నెంబర్ 1. రెండవది, హౌసింగ్ హైదరాబాద్లో పెద్ద నరకం. ఎక్కడ చూసినా సరే ఇళ్ళు దొరకవు. ప్రభుత్వం తరపున స్థలాలు బోల్డ్ ఉన్నాయి, పార్కుల దగ్గరనో ఇవే. అన్ని పార్కులు వాడుతున్నారా? వాడట్లేదు కదా. ఆ పార్కులు ఏవేవి వాడట్లేదో వాటిట్లో సగం పార్కుగా ఉంచి దాని పక్కన అపార్ట్మెంట్లు కట్టండి. ఆ అపార్ట్మెంట్లు అద్దెలకి ఇచ్చేటట్టు చూసుకోండి. నెల నెల ఇన్కమ్ వస్తుంది వాటితో. దానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి, లైక్ హౌసింగ్ బోర్డు ఇదివరకు ఆ టైప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి. ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్ కింద షాపులు కట్టండి, పైన ఇల్లు కట్టండి. షాపులు కింద అద్దెకి వస్తే పైన దానికి అద్దెలకు వస్తుంటాయి. అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్లు మిగతా ప్లేసెస్లో చాలా చోట్ల ఖాళీ స్థలాలు ప్రభుత్వాన్ని బోల్డ్ అని ఉంటాయి. షాపింగ్ మాల్స్ కట్టించండి, వాటిని అద్దెలకు ఇవ్వండి, బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది. అదే సందర్భంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న షాపులు కట్టించివ్వండి. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు బళ్ళు పెట్టుకుంటున్నారు, ఆ బళ్ళు పెట్టుకునే ఏరియాల్లో చిన్నపాటి దుకాణాలు పెట్టిస్తే అవి అద్దెలకు ఇస్తే అదొక ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ ఉపాధి అవకాశం అవుతుంది. ఇవి చిన్నగానే కనబడతాయి. 100కి 100 100కి 100 కలిపితేనే 1000. మధ్యతరగతోడు రూపాయి దాచుకునేది, రూపాయి సంపాదించుకునేది అట్లాగే. ధనికుడికైతే 100 లెక్కలో కాదు, లేదా పేదవాడికైతే 100 చాలా పెద్ద లెక్క. కానీ ఒక ప్రభుత్వం అనేటటువంటిది ఎప్పుడు మనం వాళ్ళ ₹1,00,00,000 పెడితే ఎల్లుండి 10 కోట్లు రావాలనుకోకూడదు. ఇక్కడ ఉపాధి వస్తుంది, అట్లాగే ఆదాయం వస్తుంది, శాశ్వతమైనటువంటి వనరు అవుతుంది. ఈ దిశగా ఆలోచిస్తే బెటర్ ఏమో.